సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. సాధారణంగా మనము ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయ ప్రశస్తిని గురించి కానీ, ఆలయ గొప్పతనాన్ని గురించి కానీ, అక్కడ ఉన్న విశిష్టతలను గురించి కానీ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం కదా. అలాగే ఈ రోజు నేను వాగ్దేవి విద్యా సంస్థల వాగ్దేవి శక్తిపీఠానికి అయితే వచ్చేసానండి. ఇక్కడ అమ్మవారికి బాసరలో ఎలాగైతే సరస్వతి అమ్మవారికి నిత్యం పూర్ణ కుంభాభిషేకం జరుగుతుందో, అలాగే ఇక్కడ అమ్మవారికి కూడా నిత్యం పూర్ణాభిషేకం చేస్తూ ఉంటారు. అయితే అమ్మవారిని పసుపుతో అలంకరిస్తూ ఉంటారు మొత్తం కూడా ప్రతి రోజున. అయితే బాసరలో ఇదే ప్రాసెస్ జరుగుతుంది, ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. ఇక్కడికి వచ్చి అమ్మవారిని వేడుకున్న ప్రతి ఒక్కరికి ఏ కోరికైనా నెరవేరుతుందని 25 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న వాళ్ళ విశ్వాసం. అయితే ఇక్కడ అమ్మవారికి వీసా కోసం ట్రై చేసే వాళ్ళు కానీ, ఎలాంటి వీసా సంబంధించిన సందేహాలున్నా పరిష్కారాలున్నా కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని వేడుకుంటే వీసా త్వరగా వస్తుంది అన్న అభిమానం కానీ, అమ్మవారి ఆశీర్వచనాలు కానీ ఎప్పుడు వీళ్ళతో ఉంటాయి అని అయితే చాలా మంది భక్తుల నమ్మకం. అలాంటి అమ్మవారిని ఈ రోజు మీకు పరిచయం చేయించడానికి అయితే వచ్చానండి. ఇప్పటికే చాలా మంది గొప్ప వాళ్ళు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. కళా తపస్వి విశ్వనాథ్ గారు కూడా ఇక్కడ విచ్చేసి శక్తిపీఠంలో ఉన్న అమ్మవారి వాక్చాతుర్యం కోసము అర్చన చేశారంట. అయితే అమ్మవారు కూడా వాక్కుకు ప్రసిద్ధి అంటారు కదా, అమ్మవారికి ఇక్కడ వచ్చి వేడుకుంటే సకల శుభాలు కలుగుతాయి అని అయితే నమ్ముతూ ఉంటారు భక్తులందరూ. అలాంటి అమ్మవారి పీఠాన్ని ఈ రోజు మీకు పరిచయం చేయబోతున్నాను, నాతో పాటు రండి. ప్రస్తుతం మనం వాగ్దేవి పీఠంలో అయ్యగారి దగ్గర ఉన్నామండి. ఒక్కసారి అమ్మవారి ప్రాశస్తాన్ని, ఈ గుడి గురించి కూడా కొన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి, సుమన్ టీవీకి స్వాగతం. నమస్కారం అండి. అయ్యగారు చెప్పండి, అసలు ఎక్కడ అమ్మవారి గుడికి వెళ్ళినా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే ఉంటుంది. స్వచ్ఛంగా అమ్మవారి మొహం చూడగానే ఆ కళ, ఆ తేజం అనేది అబ్బురపరిచేలా అనిపిస్తుంది. అలాగే ఈ వాగ్దేవి పీఠంలో కూడా అసలు అమ్మవారి అలంకరణ ఎంతో అద్భుతంగా ఉంది. అసలు అమ్మవారి గురించి మేము కొన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటున్నాం, మీ మాటల్లో చెప్పండి. ఇది యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అమ్మవారు విద్యాస్వరూపిణి. వాగ్దేవి కళాశాలలో ఈ యొక్క సరస్వతీ దేవుడు ఉండడం అనేది చాలా విశేషమైంది. మరి అమ్మవారు విద్యాస్వరూపిణి, వాగ్దేవత అంటే వాక్కుకు అధిదేవత, వాక్కుకు అధిదేవత అయినటువంటి వాగ్దేవి. ప్రత్యామ్నాయంలో అమ్మవారిని సరస్వతి రూపంగా ఇక్కడ అర్చన చేసుకోవడం జరుగుతుంది. వాగ్దేవి కళాశాల ప్రారంభించి గత 25 సంవత్సరాలైంది. 25 సంవత్సరాలు దాటి 30 సంవత్సరాల్లో అడుగుతుంది అది అమ్మవారి యొక్క కళాశాల ప్రారంభం నుంచే మా కళాశాల సెక్రటరీ గారు అమ్మవారి భక్తుడు ప్రథమంగా. అందులో సరస్వతిదేవి పరమ భక్తుడు ఆయన. అమ్మవారికి నిత్యంగా ఈ దేవాలయం కట్టక ముందు తన యొక్క కళాశాల ఏందో ఒక ఫోటో పెట్టుకుని అక్కడ నిత్యం అమ్మవారికి పూజ చేసుకునే విధంగా ఉండి, అప్పటి నుంచి అమ్మవారికి కళలో వచ్చి అమ్మవారి యొక్క రూపం ఒక గుడి కట్టాలనే ఆలోచన అమ్మవారికి ఆయనలో ప్రవేశించి ఈ గుడిని కట్టే శక్తిని ఆయనకు ఇవ్వడం జరిగింది. 25 సంవత్సరాలు అయింది కట్టి. బాసరలో ఏ విధంగా అయితే జరుగుతుందో, అందరికీ శక్తి ఉండదు బాసర వెళ్ళడానికి అనే సంకల్పం చేత విద్యార్థులందరూ కూడా సరస్వతి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలనే ఆలోచన వచ్చి ఆయనకు ఈ గుడి కట్టాలనే ఆలోచన వచ్చి, అప్పటి నుంచి బాసరలో ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా దేవాలయంలో జరగాలనే సంకల్పం మా యొక్క సెక్రటరీ గారిది. దాంతో ఇక్కడ గణపతి, మనకి ఎలాంటి విఘ్నాలు జరగకుండా ఉండడానికి గణపతిని ప్రతిష్ఠించుకోవడం జరిగింది. శక్తి అంటే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భేత్పరోగత అంటే మంచి బుద్ధి రావడానికి, మంచి ఆరోగ్యం కావడానికి, మంచి శక్తి కలగడానికి ఆంజనేయ స్వామి కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ కాలం పిల్లల్లో ఎవరికి కూడా మంచి బుద్ధి కలగాలి. పిల్లలందరూ కూడా చదువుకునే వాళ్ళు కాబట్టి మంచి బుద్ధి కలగాలి, మంచి ఆరోగ్యం కావాలి, మంచి శక్తి కావాలి, మంచి యుక్తి కావాలి. ఇవన్నీ ఇవ్వడానికి ఆ యొక్క ఆంజనేయ స్వామి కూడా ప్రతిష్ఠించింది. దాంతోపాటుగా అమ్మవారి స్వరూపం ఆ యొక్క వాగ్దేవత అయినటువంటి సరస్వతి దేవిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించుకోవడం జరిగింది. బాసర్లో ప్రతిరోజు కూడా 4:30 గంటలకి బ్రహ్మ ముహూర్తంలో నిత్య పూర్ణాభిషేకం అంటే పూర్ణంగా అమ్మవారికి అభిషేకం చేసి అమ్మవారికి పసుపుతోటి అలంకరణ చేయడం జరుగుతుంది. అదే పద్ధతిని ఇక్కడ దేవాలయంలో ప్రతిరోజు కూడా పసుపుతోటి అలంకరణ అమ్మవారికి పూర్ణాభిషేకం. ఇది మళ్ళీ బాసర్లా మరి ఇక్కడనే జరుగుతుంది. ఎక్కడ కూడా నిత్య పూర్ణాభిషేకం ఎక్కడ జరగదు. కేవలము ఇక్కడ బాసర్లో ఇక్కడ మాత్రమే జరుగుతుంది. ప్రతిరోజు కూడా
కొత్త చీర అమ్మవారికి. ఇవాళ కట్టిన చీర రేపు కట్టకుండానే ప్రతిరోజు కూడా అమ్మవారికి చీర మార్చడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారికి అలంకరణ ప్రతిరోజు కూడా చేయడం వల్ల అమ్మవారికి అనుగ్రహం పిల్లలందరూ కూడా కలుగుతుంది. అదే ఆ శక్తి ఇమ్మడింపజేస్తున్నారు మీరు ప్రతిరోజు కూడా. అదే అంతే కదా. అయితే నేను చూసినంత వరకు అంటే ఆవరణలో కొన్ని ఫొటోస్ చూశాను, చాలా మంది ఇక్కడికి విజిట్ చేశారు, గొప్ప గొప్ప వాళ్ళు. ఆ కళా తపస్వి విశ్వనాథ్ గారు కానీ అది ఎప్పుడు జరిగిందండి? ఇక్కడ కళాశాల ఇక్కడ వరంగల్కి వచ్చినప్పుడల్లా అంటే ఇక్కడ ప్రత్యేకమైన కార్యక్రమాలకు వచ్చినప్పుడు మా సెక్రటరీ గారు వారిని ఆహ్వానించడం జరిగింది. నేను రావడం వల్ల ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని పోవడం జరిగింది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా విశేషమైన వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీర్వచనం తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. సాధారణంగా ప్రతి ఆలయానికి ఒక విశిష్టత, అక్కడికి వెళితే ఇది జరుగుతుంది, ఈ అమ్మవారి దీనికి ప్రాశస్తం అని అంటారు కదా, అలా ఈ మన వాగ్దేవి పీఠంలో ఏదైనా ఉందా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా వరకు కూడా ఇక్కడ అమ్మవారికి నమస్కారం చేస్తే తప్పకుండా విదేశీయానం జరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. చాలా మంది కూడా వెళ్ళారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు వీసాకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి అమ్మవారి దగ్గర పేపర్స్ పెట్టి వీసాకి తప్పకుండా సక్సెస్ కావాలని చెప్పేసి కోరుకుంటే తప్పకుండా జరుగుతుంది. అంటే మీ అభిషేకాల తర్వాత గానీ ప్రసాదాల సంబంధించిన విషయానికి వస్తే ఏ రోజు మీరు ఇట్లాంటి ప్రతిరోజు కూడా అమ్మవారికి నిత్య నైవేద్యాలు, అమ్మవారికి ఒకరోజు పులిహోర, ఒకరోజు కదంబం, ఒకరోజు సిరాన్నం, ఇది అమ్మవారికి విధంగా చేయడం జరుగుతుంది. అయితే సంవత్సరంలో మూలా నక్షత్రంలో ఎక్కువగా అమ్మవారిని పూజిస్తా ఉంటారు. ఇక్కడ విశేషించి వచ్చేసి మనకి ఇక్కడ దేవాలయంలో ప్రతి సంకష్టి, ప్రతి నెలకు సంకష్టి విశేషంగా వినాయకుడికి అభిషేకం చేయడం జరుగుతుంది. ప్రతి నెల అమ్మవారి యొక్క మూలా నక్షత్రం వస్తుంది. 27 రోజులకు ఒకసారి అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజున అమ్మవారికి సాయంకాలం సహస్ర పుష్పాలంకరణ, అమ్మవారికి 1000 పూలతోటి అమ్మవారికి అర్చన చేయడం జరుగుతుంది. ఆ రోజు పిల్లలందరూ కూడా వచ్చి పిల్లలందరూ కూడా పూజలో పార్టిసిపేట్ అవుతారు. అమ్మవారి ప్రసాదంగా అమ్మవారికి గత 25 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి ప్రసాదంగా పెన్నులు ఇవ్వడం, సరస్వతి కంకణ ధారణ అనేది పిల్లలందరూ కూడా ఇక్కడ చేయడం జరుగుతుందండి ప్రతి మూలా నక్షత్రానికి. విశేషించి దేవి నవరాత్రుల్లో అమ్మవారి మూలా నక్షత్రం రోజున సహస్ర కమలార్చన, 1000 కమలాలతోటి అమ్మవారికి అర్చన విశేషంగా జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారికి బాసర్లు పోలిన వాళ్ళందరూ కూడా ఇక్కడ అక్షరాభ్యాసాలు విశేషంగా జరుగుతాయి. వసంత పంచమి రోజున కూడా చాలా విశేషంగా అమ్మవారికి శతకటాభిషేకం, అష్టోత్తర 108 కలశాలతో అమ్మవారికి అభిషేకం చేసి ఆ రోజు పిల్లలందరూ కూడా ఈ ప్రాంగణం అంతా నిండిపోతుంది. ప్లేస్ కూర్చోవడానికి కూడా ప్లేస్ ఉండదు. ఎంతో వైభవంగా ఇక్కడ అక్షరాభ్యాసాలు కూడా చాలా వైభవంగా జరుగుతాయి. అక్షరాభ్యాసాలు చాలా విశేషంగా జరుగుతాయి. అయితే బాసరలో ఏ విధంగా అయితే ఉంటుందో, బాసరలో ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా ఎలాంటి అవి లేకుండా అన్ని విధాలుగా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. సాధారణంగా బయట ఆలయాలు ఉండడం వేరు, విద్యాలయాలలో ఆలయం ఉండడం వేరు కదండి. మామూలుగా మనం విద్యను అభ్యసించడానికి వచ్చినప్పుడు మన బుద్ధి బలం, మన కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా విద్య మీద ఉండాలని అయితే అందరూ కోరుకుంటారు పేరెంట్స్ ఇప్పటి కాలంలో. ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలు మాత్రం అదృష్టవంతులు అని చెప్పాలి. వాగ్దేవి పీఠంలో చక్కగా చదువుకుంటున్నారు, రోజు అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. ఇదంతా కూడా మా యొక్క గౌరవ సెక్రటరీ గారి యొక్క అదే అని చెప్పవచ్చు అండి. ఎందుకంటే అందరికీ అలాంటి ఆలోచన రాదు. ఆ ఆలోచన రావడం మా యొక్క సెక్రటరీ గారి యొక్క వల్లనే పిల్లలందరూ కూడా ఈ అదృష్టం వచ్చిందని మేము చెప్పవచ్చు. చాలా చక్కగా వివరించారండి, ధన్యవాదాలు. శుభమస్తు. నమస్తే మేడం, మీ పేరు? సునీత గారు, ఈ వాగ్దేవి పీఠానికి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 25 సంవత్సరాల నుంచి వస్తున్నాం. అమ్మవారు మాకు చాలా, మా హస్బెండ్ లేరు, నేనే అన్ని పనులు చేసుకుంటా. శారీస్ బిజినెస్, చిట్టీల బిజినెస్ చేస్తాను. ఈ అమ్మవారిని నమ్ముకున్న కాడ నుంచి మాకు చాలా హెల్ప్. మా బిడ్డ కూడా యూఎస్ లో ఉంటది. పిల్లలు చిన్నోళ్ళు, మా పిల్లలు అప్పుడు మా ఆయన పోయేటప్పుడు పాప 7 సంవత్సరాలు, బాబు 5 సంవత్సరాలు. అప్పటి నుంచి అమ్మను వేడుకుంటూనే ఉన్నా. నాకు మంచి జరిగింది కూడా, ఇంకా కూడా జరుగుతుందని కోరిక. అంటే ఇక్కడ ఉండే గొప్ప గొప్ప అభిషేకాలు జరుగుతాయి. శుక్రవారాలు అవి మూల నక్షత్రం నాడు చాలా చేస్తాను నేను పూజ. అమ్మవారు మూల నక్షత్రం నాడు తెల్ల సీర కట్టిస్తారు, పెన్నులు కంకణాలు ఇస్తారు గుడిలో పూజారులు. ప్రతిసారి ఇక్కడ నేను హైదరాబాద్ లో ఉంటాను. అప్పుడు ఇక్కడ మా పక్కనే ఉంటది మా ఇల్లు, ఈ కాలేజీ పక్కనే ఉంటది. రోజు వస్తుంటా నేను గుడికి, అమ్మవారి దర్శనం చేసుకుంటారు. రోజు కంపల్సరీ చేసుకుంటా దర్శనం. ధన్యవాదాలు.
మీరందరూ కాలేజ్ స్టూడెంట్సేనా? ఇక్కడే వాగ్దేవి కాలేజ్ లో. ఓకే, ఎప్పుడు దర్శనానికి వస్తుంటారు? ఎలా కాలేజ్ నుంచి కూడా వస్తాం. మేము వేరే కాలేజ్ వాగ్దేవి. నార్మల్ గా కాలేజ్ లో ఇట్లా అమ్మవారి పీఠాలు ఉండడం చాలా రేర్ కదా, ఎలా అనిపిస్తుంది మరి మీకు కాలేజ్ అట్మాస్ఫియర్ లో? స్పెషల్ గా యూనిక్ గా ఎవ్రీ వీక్ లో ఫ్రైడే రోజు బాగా జరుగుతుంది ఎవ్రీ వీక్ ఫ్రైడే రోజు బాగా చేస్తారు పూజలు. అంటే మీరు ఏ ఎగ్జామ్ రాయాలనుకున్నా మీరు దర్శనం దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఎగ్జామ్ ప్రెసెంట్ చేస్తారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ, ఆల్ బెస్ట్. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు షణ్ముఖ్ మేడం. షణ్ముఖ, ఎలా అనిపిస్తుంది ఇక్కడ అమ్మవారి దర్శనం కానీ అమ్మవారి వాగ్దేవి పీఠం కానీ మీకు? వాగ్దేవి పీఠం నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను ఇక్కడికి. సో ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ, నాకు ఎప్పుడు బాధ అయినా కూడా నేను ఇక్కడికి వస్తా. నాకు మార్క్స్ కోసం మెయిన్గా దండం పెట్టుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటాను. నా పని అవుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే ఇక్కడ ఏది కోరుకున్నా జరుగుతుంది అన్న ఒక ఉంది కదండి, అది నిజమైన మీకు అనిపిస్తుంది? నాకు నిజమే, అబద్ధం కాదు, నిజమే. ఓకే, థ్యాంక్ యూ. పేరు? నా పేరు బాలు అండి. ఓకే. 25 years నుంచి నేను ఇక్కడ చేస్తున్నాను. సో మా ఇల్లు కూడా ఇక్కడనే ఉంటుంది. ఓ, మీకు So, పక్కనే అమ్మవారి yeah, దర్శనం. yeah, అవునండి. సో ఇట్స్ ఫీల్ బెటర్. నేను ఏదనుకుంటే అది జరిగిపోతుంది. ఎక్కువ ఇక్కడ వీసా కోసం ఎక్కువ వస్తుంటారు అంటారు కదా? యా, డెఫినెట్ గా. అది నాట్ ఓన్లీ వీసా, యాజ్ అ లోకల్ అండ్ ఎటు ఇప్పుడు మనం చిన్న కోరిక ఏదన్నా కోరుకున్నా కూడా జరుగుతుందనే ఇంటెన్షన్ ఎక్కువ ఉండి వస్తుంటారు భక్తులు. సో ఎవ్రీ వన్ దే నో హౌ టు ఫీల్ ద ఎనర్జీ ఇన్ దిస్ టెంపుల్. సో దే హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ గుడ్ ఎనర్జీ వైబ్రేషన్స్ అండ్ దిస్ టెంపుల్. సో ఇట్స్ రైట్, పాజిటివ్ వైబ్స్ ఉంటే మనకి ఎక్కువగా రావాలన్న ఆసక్తి కూడా ఉంటది కదా గుళ్ళో. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.